నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను హిమబిందు. చంద్రబాబు రాజకీయ కుట్రలో అన్నమయ్య జిల్లా బలైపోయింది. రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచుతానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ మాట నీటిమూటగా మిగిలిపోయింది. అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేస్తూ రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలుపుతూ కూటమి సర్కార్ నిర్ణయం తీసేసుకుంది. రాయచోటి ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఈ హైడ్రామాలో భాగమై తమ ప్రాంత గొంతు కోశారని స్థానికులు మండిపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపులు, రెడ్ బుక్ విధానాల్లో భాగంగా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని కకావికలం చేయాలనే దురుద్దేశంతోనే చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ఇప్పుడు స్పష్టమవుతోంది. ఎవరెన్ని అభ్యంతరాలు తెలిపినా, ఎన్ని ఆందోళనలు చేసినా చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం తెగిస్తూ ప్రజాభిప్రాయాన్ని మంటగలిపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన అన్నమయ్య పేరుపై ఉన్న జిల్లాను వైకుంఠ ఏకాదశి పర్వదిన సమయంలోనే లేకుండా చేయడం భక్తులు, ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే తప్ప మరొకటి కాదని రాజకీయ విశ్లేషకులు, ఆధ్యాత్మికవాదులు అభిప్రాయపడుతున్నారు. మీ దగ్గరకు వచ్చి కావాలని చెప్తున్నారు, జిల్లా రాజధాని తీసేస్తారని. అవునా కాదా? చెప్తున్నారా లేదా? మీరెవ్వరికి అధైర్యం వద్దు. రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా. అవసరమైతే ఎవ్వరికి అన్యాయం చేయకుండా పునరీకరణ కోసం ఏం చేయాలో చేస్తాను తప్ప రాయచోటికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని నేను హామీ ఇస్తున్నా. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా కేబినెట్ భేటీకి ముందు వరకు కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి ప్రజలను మోసం చేశారు. జిల్లా మార్పుపై తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని, రాయచోటి కేంద్రంగానే అన్నమయ్య జిల్లా ఉంటుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. ప్రజలకు తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటుందని గతంలో మన ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మనం కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. తప్పకుండా ఇది తుది నిర్ణయం కాదు. నేను ఇప్పుడే విజయవాడకి వెళ్తున్నా. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అలాగే ప్రభుత్వాన్ని ఒప్పించి రాయచోటి తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా. రాయచోటి జిల్లాను మార్చబోమని గతంలో సీఎం చంద్రబాబు చెప్పారని, కానీ తప్పని పరిస్థితుల్లో జిల్లా కేంద్రాన్ని మార్చాల్సి వచ్చిందన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. రాయచోటి జిల్లా కేంద్రాన్ని ప్రజలెవరూ కోరుకోవడం లేదని కొత్త వాదనను తెరపైకి తెచ్చారు మంత్రి అనగాని. దానికి ఎఫెక్ట్గా రాంప్రసాద్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. తప్పకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్ అవుతా ఉన్నారు. నేను చెప్పాను కూడా గతంలో రాయచోటిని అని, వారు కూడా ఫీల్ అవుతా ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎవరు కోరుకోవట్లేదు ఉంటానికి రాయచోటితో. రాయచోటి అనేది డిఫరెంట్లీ లొకేటెడ్ ప్లేస్ ఉంది. మేము కడపలో ఉంటామని చెప్పి రాజంపేట వాళ్ళు, రైల్వే కోర్టులో మేము తిరుపతిలో ఉంటామని చెప్పేసి విపరీతంగా అడుగుతూ ఉన్నారు. సో దాన్ని చేయడానికి చేశాను తప్ప వేరేదేం లేదు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని కొనసాగించుకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. చంద్రబాబు సహజ ధోరణి వెన్నుపోటు పొడవడమే అని, అది మరోసారి రుజువైంది అన్నారు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని రద్దు అంశం కూటమి కక్షలో భాగమే అన్నారు. కేబినెట్లో వ్యతిరేకించకుండా కన్నీరు కారిస్తే ఉపయోగం ఏంటి అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీరుపై మండిపడ్డారు శ్రీకాంత్ రెడ్డి. సహజ ధోరణిలోనే వెన్నుపోటు పొడవడం అలవాట్లో భాగం. ఎన్నికలు 2 రోజులు ఉన్నాయనగా రాయచోటికి వచ్చి ఈ జిల్లా కేంద్రం ఉండదు అని కొంతమంది అంటున్నారు. ఖచ్చితంగా ఈ జిల్లా కేంద్రం కొనసాగుతుంది. ఈ జిల్లా కేంద్రం కొనసాగించే బాధ్యత నాది అని పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నిర్దాక్షిణంగా వెనుకబడి ప్రాంతాల ప్రతిపాదికగా ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని తీసేయటం అన్నటువంటిది ఎంతవరకు సమంజసం? అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగించడంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం మార్పుకు నిరసనగా రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్ పొలంరెడ్డి దశరథరామిరెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ పొలంరెడ్డి విజయమ్మ తమ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను రాయచోటి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ రవిరెడ్డికి అందజేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో న్యాయవాదులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కోర్టు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటినే కొనసాగించాలి అని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని అర్హతలు రాయచోటికి ఉన్నాయన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలి అని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని న్యాయవాదులు హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. గతంలో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని పీడీఎస్యూ నేతలు హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం మరో క్రెడిట్ చోరీ చేసింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్చాలి అని నిర్ణయం తీసుకున్నారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా పేర్లు మార్చాలి అని కేబినెట్లో నిర్ణయించారు. ఇందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు మంత్రి నాదెండ్ల మనోహర్. అదేవిధంగా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు అయితే గతంలో ఆ ప్రభుత్వం తీసుకొచ్చి ఈరోజు క్యాబినెట్లో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అనేది ఈరోజు మా క్యాబినెట్ దీనికి పూర్తిగా మద్దతు పలికింది. మెడికల్ కాలేజీల పీపీపీలో ప్రభుత్వ బండారం బట్టబయలైంది. సింగిల్ బిడ్కే మెడికల్ కాలేజ్ అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదోని మెడికల్ కాలేజ్ని రాజేంద్ర కుమార్ ప్రేమ్చంద్ షాకి అప్పగించాలని నిర్ణయించారు. సింగిల్ బిడ్ అయినా సరే అగ్రిమెంట్ చేసుకుంటామన్నారు మంత్రి సత్యకుమార్. అయితే నిబంధనలకు విరుద్ధం కదా అని మీడియా ప్రశ్నిస్తే అన్నీ పట్టించుకుంటే ఎలా అని మంత్రి సత్యకుమార్ దాటవేశారు. సింగిల్ బిడ్కే అప్పగించేస్తామని ప్రకటించారు మంత్రి సత్యకుమార్. పొడిగించి ఇప్పుడైతే ఈ అగ్రిమెంటు ఆదోనికి సంబంధించి అగ్రిమెంట్ జరుగుతుంది. మిగతా వాటిని కాస్త పొడిగిస్తున్నాం. అయితే సమయం చాలా తక్కువ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే పొందులు పెట్టాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నాం కాబట్టి వాళ్ళు అడిగిన సమయం పొడిగింపు చేయలేకపోయాం. అది పరిశీలనలో ఉంది. ఇప్పుడు హై నెట్వర్త్ వాల్యూ ఉన్న వ్యక్తి వేశాడు. నేను చెప్పాను డాక్టర్ రాజ్ కుమార్ ప్రేమ్ కుమార్ షా అని అతను వేశాడు. వేసుకోవచ్చు. హై నెట్వర్త్ కేటగిరీ ఉంది. వాళ్ళ తర్వాత కన్సార్షియంతో వస్తారు. ఏం లేదండి. చంద్రబాబు నిర్ణయాలకు ప్రజామోదం లేదు అన్నారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. ఆదోని మెడికల్ కాలేజీ కోసం కిమ్స్ ఆసుపత్రికి చెందిన ఓ డాక్టర్ చేత టెండర్ వేయించారు అని తెలిపారు. సింగిల్ బిడ్కే ప్రైవేటు వ్యక్తులకు కాలేజీలను అప్పగించడం సరికాదన్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందాలని, తద్వారా ఆరోగ్యవంతుల్ని అవటానికి ఈ మెడికల్ కాలేజ్ ఈ డాక్టర్లు బ్రహ్మాండంగా వైద్యం చేసి ఆరోగ్యాన్ని పేద ప్రజలకు మెరుగుపరుస్తారని ఒక ఆశతో ఆందోళనలు పెడితే చివరికి దక్కడ టెండర్ ఇటాకి ఒకే ఒక్క వ్యక్తి వస్తే ఆ టెండర్ని మీరు ఖరారు చేయటం అంటే ఈ రాష్ట్రంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎంత ప్రజామోదం కానిదో అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు. సీఎం చంద్రబాబు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రా లేక ప్రైవేట్ వ్యక్తులు ఎన్నుకున్న ముఖ్యమంత్రా అని నిలదీశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అన్ని రంగాలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారని, రానున్న రోజుల్లో పరిపాలనను కూడా ప్రైవేట్ పరం చేస్తారా అని ప్రశ్నించారు. తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూస్తూ ఉంటే ఈయన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రా లేక ప్రైవేట్ వాళ్ళ చేత, ప్రైవేట్ వ్యక్తులు, కార్పొరేట్ శక్తులతోనూ ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, ప్రతిదీ కూడా, చివరికి రోడ్లు కూడా, కొత్తగా రోడ్లు కూడా పీపీపీ అంటున్నారు. పొద్దున్న నేను ఈ పరిపాలన కూడా చేయలేను, నా ఫ్రెండ్ సింగపూర్లో ఈశ్వరన్ ఉన్నాడు, ఆ ఈశ్వరన్ తీసుకుని ఆయన చేతిలో పరిపాలన కూడా పెట్టేస్తాను, పరిపాలన కూడా ప్రైవేట్ పరం చేస్తాను అనేటువంటి పరిస్థితులు రేపు రానున్నటువంటి కాలంలో రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. ప్రజల సొమ్ము మంచినీళ్ళల్లా ఖర్చు చేయడంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాల్లోనే పయనం. వాటికి లక్షలు, కోట్లల్లో అద్దెలు చెల్లిస్తూ షికార్లు చేస్తున్నారు. బయటకు చెప్పేది మాత్రం పెట్టుబడుల సాధన, పారిశ్రామికవేత్తలతో చర్చలు, రాష్ట్రానికి పరిశ్రమలు, వ్యాపారాలు తీసుకురావడం. కానీ లోపల ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలియదు. కానీ ఈ ఏడాదిన్నరలోనే పదుల సంఖ్యలో ఢిల్లీ, హైదరాబాద్ వంటి చోట్లకు షికార్లు వెళ్లారు.
అంతేకాకుండా తండ్రి చంద్రబాబుతో కలిసి సింగపూర్, అమెరికా ఇలా ఎన్నిసార్లు ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారో తెలియదు. అట్నుంచి వచ్చి రాష్ట్రానికి ఏం లాభం చేశారో చెప్పలేదు. కానీ ఆయన ఎక్కిన విమానాలు మాత్రం రయ్యన ఆకాశంలో ఎగురుతూనే ఉంటాయి. నవంబర్లో తండ్రితో కలిసి సింగపూర్ వెళ్ళొచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే డిసెంబర్ మొదటి వారంలో డలాస్ వెళ్లి లోకేష్ అక్కడ తెలుగువారితో భేటీ అయ్యారు. తాజాగా ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ ఉన్న తరుణంలో లోకేష్ మళ్లీ ఇక్కడ లేకుండా లండన్ పర్యటనకు వెళ్లారు. అసలు ఈ పర్యటన గురించి ప్రభుత్వంలో ఎక్కడా ప్రకటన కానీ సమాచారం కానీ లేదు. ఈ నేపథ్యంలో ఆయన లండన్ ఎందుకు వెళ్తున్నారు, అది వ్యక్తిగతమా, ప్రభుత్వ పరంగా వెళ్తున్నారా అన్నది ఎక్కడా లీక్ చేయడం లేదు. కేబినెట్ భేటీ ఉన్నప్పటికీ ఆయన ఇక్కడ లేకుండా లండన్ పర్యటనకు ఎందుకు వెళ్లారు అన్నది సందేహాస్పదంగా అనిపిస్తుంది. ఆయన రహస్యంగా ఎవరికైనా కలుస్తున్నారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు వాడివేడిగా సాగాయి. అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. సభను వచ్చే నెల 2కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సమావేశాల ప్రారంభంలో తొలుత మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాలను ఆమోదించిన సభ్యులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం 0 అవర్ ప్రారంభించారు స్పీకర్. ఈ సందర్భంగా సభ్యులు పలు సమస్యలను లేవనెత్తారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరయ్యారు. అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం చేసిన ఆయన సభలోకి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. జాతీయ గీతాలాపన పూర్తయిన తర్వాత సభ నుంచి వెళ్లిపోయారు కేసీఆర్. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఏలు, బకాయిలు, పీఆర్సీ, పెన్షన్ల నుంచి లీవుల వరకు అన్ని విషయాల్లోనూ కష్టపెడుతున్నారన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. హరీష్ రావు మాటలు దయ్యాల వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు 20వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేని వాళ్లు ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు శ్రీధర్ బాబు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పీఆర్సీ ఇయ్యలేదు. మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ను అమల్లోకి తేలేదు. గత 2 సంవత్సరాల నుంచి సిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తా ఉన్నారు. 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారుస్తా ఉన్నారు. రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులకు సరెండర్ లీవ్లు, టీఏలు, డిఏలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. హరీష్ రావు గారు వారి పార్టీకి సంబంధించి ఉద్యోగస్తుల గురించి, వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంది అధ్యక్ష. ఉద్యోగస్తులకి ప్రతి నెల వారి జీతభత్యాలకు సంబంధించి 20 తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారి ప్రభుత్వం నడిపారు. ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రజా దర్బార్ నిర్వహించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజల సమస్యలు నేరుగా విని వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రతి సోమవారం ఒక్కో మండలంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని తెలిపారు. అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కొందరు అధికారులు కూటమి నేతలు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారని, అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్తామన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నేను కూడా ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క మండలంలో ఈ ఫిర్యాదులన్నీ స్వీకరించే అధికారులకు ఎండాస్ చేసి పంపించడం జరుగుతుంది. వాటి మీద సమగ్రంగా వాళ్ళు పరిశీలించి సరైన పరిష్కారం దొరికే విధంగా వారు పనిచేస్తారని, చేయాలని, ఏదైనా అలసత్వం ఉంటే అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా మేమైతే స్పందించడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో తమ పార్టీ నాయకుడు అప్పలరాజు అరెస్టును ఖండిస్తూ వామపక్షాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా స్థానిక
రేవు పోలవరం రోడ్డు నుండి వామపక్ష నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించగా 4 రోడ్ల కూడలి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వామపక్షాల నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొనగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడే నేతల పట్ల పీడీ యాక్ట్ పెట్టి ప్రజా గొంతుకుని నొక్కుతున్నారంటూ వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీఓ కార్యాలయానికి బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గిరిజన రైతులు ర్యాలీగా వచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకు గిరిజనులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇనుమూరు గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు రైతు సంఘాల నేతలు. దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. 18 నెలల పాలనలో ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టడంలోనే కూటమి ప్రభుత్వం ఘనత సాధించిందని మండిపడ్డారు. బాబు ప్రభుత్వం వచ్చాక 5 లక్షల మంది పెన్షన్లు కట్ చేశారని ఆరోపించారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు వైఎస్ అవినాష్ రెడ్డి. 48 పల్లెల స్కీమ్ ఉందని, అదేవిధంగా నక్కలపల్లి నుంచి పులివెందులకు నీళ్లు వస్తాయని, ఉల్లిమెల్ల దగ్గర నుంచి అదేవిధంగా కదిరి రింగ్ రోడ్ నుంచి మున్సిపాలిటీకి నీళ్లు తీసుకుంటారని, అదేవిధంగా వేంపల్లెకు పాపాగ్ని నుంచి తీసుకుంటారని, చక్రాపేటకు పాపాగ్ని నుంచి తీసుకుంటారని, ఇంతకాలం నడిచిన పథకాల గురించి మీకు అవగాహన లేదా? మీ సలహాదారుడు మీకు చెప్పలేదా? మీకు ఇవన్నీ ఏమాత్రం బుద్ధి లేకుండా, ఏమాత్రం జ్ఞానం లేకుండా, ఏమాత్రం అవగాహన లేకుండా బోగస్ మాటలు. నీ పేరు ముందు బీటెక్ అనేది ఎంత బోగస్సో నీ మాటలు కూడా అంతే బోగస్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. తాజాగా తేతలి వై జంక్షన్లో ఫ్లెక్సీ వివాదానికి సంబంధించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు 13 మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఫ్లెక్సీలు కట్టి రెచ్చగొట్టడమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టడంపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ పోలీసులు రాష్ట్ర పరువు తీశారు అని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలను పోలీసులు స్ఫూర్తిగా తీసుకున్నారని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి డ్యూటీలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. జంతుబలుల సంస్కృతిని తెచ్చిందే చంద్రబాబే అని మండిపడ్డారు. రాసిన రాజ్యాంగంపై ప్రమాణం చేసి విధులు నిర్వహిస్తున్నారా, లేక రెడ్ బుక్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి విధులు నిర్వహిస్తున్నారా అనే అనుమానం రాష్ట్ర వ్యాప్తంగా కలుగుతా ఉంది. మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది, మాకు ప్రమోషన్స్ వస్తాయి, లేకపోతే మా అవినీతికి అడ్డు ఉండదు అని చెప్పి ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ ఈ రాష్ట్రం సిగ్గుతో తలదించుకునేలా దేశవ్యాప్తంగా చేస్తున్నారనేది వాస్తవం. అనకాపల్లి జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. యలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అగ్నికీలల్లో చిక్కుకుని ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. B1 బోగిలో తొలుత మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన లోకో పైలట్ యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ను నిలిపేశాడు. దీంతో ప్రయాణికులు ట్రైన్ దిగి పరుగులు తీశారు. మంటల ధాటికి M1, B2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఏసీ బోగీల్లో దుప్పట్లుండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రయాణికుల సామగ్రి కూడా అగ్నికి ఆహుతైంది. మంటల్లో చిక్కుకుని చనిపోయిన ప్రయాణికుడు విజయవాడ వాసి అధికారులు గుర్తించారు. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తుండగా ఘటన జరిగింది. ఎర్నాకుళం రైలు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు మృతి చెందడం బాధాకరమన్నారు. 2 కోచ్లు పూర్తిగా దగ్ధమైన ఘటనపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు వైఎస్ జగన్. ఐబొమ్మ రవికి న్యాయస్థానం విధించిన 12 రోజుల పోలీస్ కస్టడీ విచారణ ముగిసింది. ఐబొమ్మ కేసులో కీలక వివరాలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. బ్యాంకు లావాదేవీలను రవి ముందుంచి విచారించారు. తాను ఎక్కడికి పారిపోలేదు అని, వేరే దేశంలో సిటిజన్షిప్ మాత్రమే తీసుకున్నాను అని తెలిపారు. తాను కూకట్పల్లిలోనే ఉన్నా ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను అని చెప్పారు.
మీ రోల్ ఏంటి ఐబొమ్మలో? చెప్పండి రవి, చెప్పండి మీరు ఐబొమ్మలో మీ రోల్ ఏంటి? 20 రోజుల పాటు పోలీసులు మిమ్మల్ని విచారించారు, మీరేమన్నా చెప్పదలుచుకున్నారా? మీరు ఎందుకు విదేశాలకు వెళ్ళిపోయారు? మరి ఇక్కడ ఇండియాలో లేకుండా ఎందుకు వెళ్ళిపోయారు? నేను కుక్కడపల్లిలో ఉన్నాను. విదేశాలు వెళ్ళారని చెప్పారు. ఓకే, విదేశాలు వెళ్ళారని మీరు చెప్తారా? ఓకే, మీరు సెయింట్ కిడ్స్ కంట్రీలో ఉన్నారు కదా, ఇక్కడ ఎందుకు లేరు? మరి మీరు సిటిజన్షిప్ తీసుకున్నాం, సెయింట్ కిడ్స్ కంట్రీలో లేరు. మీరేమన్నా చెప్పండి. వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీవారి ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. టీటీడీ చేపట్టిన అలంకరణలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠాన్ని చూడచక్కగా ముస్తాబు చేశారు. వైకుంఠ ప్రదర్శన మార్గంలోని అలంకరణకు ప్రత్యేకమైన పూలను వినియోగించారు. శ్రీవారి ఆలయం ఎదుట అలంకరణ భక్తులను మరింతగా ఆకట్టుకుంటోంది. ఆలయ ప్రాకారాలు, గోపురాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. వైకుంఠ ప్రదక్షిణ చేసే భక్తులు దైవలోకాన్ని చూసిన అనుభూతి పొందేలా ముస్తాబు చేసింది టీటీడీ. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చారు. తొలుత మంగళ వాయిద్యాలు, కోలాటాలు, నృత్యాలు, సకల రాజలాంఛనాలతో గోదావరి నది వద్దకు లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. హంస వాహనంపై వేంచేసిన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హంస వాహనంపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ తెప్పోత్సవం ప్రారంభించారు. తెప్పోత్సవంలో భాగంగా శ్రీ కోదండరామస్వామి వారు గోదావరి నదిలో 5 సార్లు విహరించారు. జాతీయ వార్తలు చూద్దాం. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 2017 ఉన్నవ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సింగ్ సెంగార్ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్పై స్టే విధించింది. బెయిల్ నిలిపివేసి కస్టడీ నుంచి అతన్ని విడుదల చేయొద్దని పోలీస్ శాఖను ఆదేశించింది. శిక్ష నిలిపివేయడంతో పాటు బెయిల్ మంజూరు చేస్తూ డిసెంబర్ 23న ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను తాజాగా సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 3 న్యాయమూర్తుల బెంచ్ విచారించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను తక్షణమే నిలుపుదల చేసింది. సిబిఐ పిటిషన్పై సమాధానం ఇవ్వాలంటూ సెంగార్కు నోటీసులు జారీ చేసింది. అలాగే పాక్సో చట్టంలో పబ్లిక్ సర్వెంట్ నిర్వచనంపై కీలక ప్రశ్నలు లేవనెత్తారు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. కుల్దీప్ సింగ్ సెంగార్ శిక్ష నిలుపుదల, బెయిల్ మంజూరు ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బాధిత కుటుంబం స్వాగతించింది. సర్వోన్నత న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలియజేశారు బాధితురాలి తల్లి. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. పిటిషన్పై విచారణ నేపథ్యంలో అత్యాచార బాధితురాలు, ఆమె తల్లి సుప్రీంకోర్టుకొచ్చారు. ఈ సమయంలో బాధితురాలు సొమ్మసిల్లి పడిపోవడం ఆందోళన కలిగించింది. మహారాష్ట్ర రాజకీయాలలో మరో కీలక పరిణామం జరిగింది. బాబాయ్ అబ్బాయి శరద్ పవార్, అజిత్ పవార్ కలిసిపోయారు. స్థానిక ఎన్నికలకు పవార్ కుటుంబం ఒక్కటైంది. ఎన్సీపీ, ఎస్పీ, ఎన్సీపీ పార్టీలు కూటమి కట్టాయి. పింప్రి చింజ్వాడ్ కార్పొరేషన్ బరిలోకి ఉమ్మడిగా దిగనున్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. ఈ కొత్త కూటమికి తన బాబాయ్ శరద్ పవార్ నాయకత్వం వహిస్తారు అన్నారు. పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఈ 2 పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీట్ల సర్దుబాటు జరుగుతుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలిపారు అజిత్ పవార్. పార్టీ కార్యకర్తలు ప్రచారంపై దృష్టి పెట్టి వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండాలి అని సూచించారు. ఆరావళి పర్వతాలకు కొత్త నిర్వచనంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ సుప్రీంకోర్టు స్పందించింది. గత నెల తాను ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు ఈ స్టే అమల్లో ఉంటుందని తెలిపింది. కొత్త నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం 4 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. ఆరావళి రేంజ్లో అక్రమ మైనింగ్ పెరిగిపోయిన క్రమంలో పర్వతాలు, కొండలకు ఇటీవల కొత్త నిర్వచనం సూచించింది. కేంద్రం 100 మీటర్లు అంటే 328 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్నవి మాత్రమే పర్వతాలు అని పేర్కొంది. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్కి అనుమతించింది. దీనివల్ల హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీకి ముప్పు తప్పదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సేవ్ ఆరావళి ఉద్యమం చేపట్టారు.
అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికాలో విషాద ఘటన జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 తెలంగాణ యువతులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన ఇద్దరిని మహబూబాబాద్ జిల్లాకు చెందిన మేఘన, భావనగా గుర్తించారు. గార్లకు చెందిన పులఖండం మేఘనారాణి, ముల్కనూరుకు చెందిన కడియాల భావన 3 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. మేఘన, భావన సహా మొత్తం 8 మంది స్నేహితులు 2 కార్లలో కాలిఫోర్నియాలో టూర్కి బయలుదేరారు. ఈ క్రమంలో అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద వీరు కారు లోయలో పడింది. దీంతో వీరిద్దరూ మృతి చెందారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యువతుల మృతితో వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. స్వగ్రామం గార్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ లండన్కు పరారైన ఆర్థిక నేరగాడు లలిత్ మోదీ భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాడు. తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇటీవల విజయ్ మాల్యా బర్త్డే పార్టీలో పాల్గొన్న లలిత్ మోదీ తాము పరారీలో ఉన్న అతిపెద్ద నేరగాళ్లమంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దేశాన్ని మోసం చేసి పారిపోవడమే కాకుండా విదేశాల్లో భారత్ను బహిరంగంగా అపహాస్యం చేస్తున్నారంటూ వీరిద్దరిపై నెటిజన్లు మండిపడ్డారు. అటు బంగ్లాదేశ్ హింసతో అట్టుడికిపోతోంది. హిందువులే టార్గెట్గా ఆ దేశంలోని మత ఛాందసవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల 2 హిందూ యువకులను దారుణంగా కొట్టి చంపిన ఘటన మర్చిపోకముందే మరో దారుణానికి పాల్పడ్డారు. ఫిరోజ్పూర్ జిల్లాలో హిందువులకు చెందిన 5 గృహాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. బయట నుండి ఇళ్లకు తాళం వేసి నిప్పంటించారు. ప్రమాదంలో ఇళ్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 4వ రోజు నష్టాల్లో ముగిశాయి. ఫార్మా, ఐటీ, ఆటో స్టాక్స్లో అమ్మకాలు సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 345 పాయింట్ల నష్టంతో 84,695 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయింది. 25,942 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 89.98గా ఉంది. హెచ్సిఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్స్ భారీగా నష్టాలను చవిచూశాయి. బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. ఇవాళ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3,170 రూపాయలు తగ్గి 1,39,250 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,900 రూపాయలు తగ్గి 1,27,650 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఒక్కరోజు 21,500 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేట్ 2,33,120 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ కు బీసీసీఐ షాక్ ఇవ్వబోతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కెప్టెన్ గా గిల్ ని తప్పించి అతని స్థానంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు తిరిగి బాధ్యతలు అప్పగించబోతున్నారని కోడై కూస్తోంది. శుభ్మన్ గిల్ పేలవ ఫామ్ తో పాటు ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించబోతున్నారనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ రోహిత్ శర్మతో మాట్లాడినట్టుగా సమాచారం. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్ స్కీమ్లు ఇంకా అమలవుతున్నాయి, మరింత డేంజరస్ గా మారుతున్నాయి. ఇదే అంశంపై మ్యాగజైన్ స్టోరీ ప్రసారమవుతుంది. స్టే విత్ us.